అర్చన ఎల్డర్ కేర్. ఓకే, వృద్ధాశ్రమం అని కాకుండా ఎల్డర్ కేర్ పేరైతే చాలా బాగుంది. ఏంటి దీని స్పెషాలిటీ? ఇప్పటికి చాలా ఉన్నాయి, మన హైదరాబాద్లో కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, చాలా ఉన్నాయి. ఈ అర్చన స్పెషాలిటీ ఏంటి? మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు పెద్దలు. మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవాల వల్లనే, వాళ్ళని ఈ బిజీ లైఫ్గా అడ్డం పెట్టుకొని మన లైఫ్ మా లైఫ్ మేము చూసుకోవద్దనే ఉద్దేశంతో పిల్లలు వేరే వేరే దేశాలకు వెళ్ళిపోవడము, తర్వాత ఇక్కడ కూడా ఉన్న దాంట్లో వేరే వేరే కంపెనీలలో కానీ ప్రాజెక్టుల విషయంలో బిజీ అయిపోయి తల్లిదండ్రులను పక్కన పెట్టేసిన రోజులు వచ్చినాయి. అంటే వాళ్ళని తప్పు పట్టట్లేదు, బిజీ లైఫ్ అలాంటిది. ఎస్, అంత బిజీ లైఫ్లో ఏమైందంటే ఇప్పుడున్న ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఒకటి చిన్నప్పటి నుంచి పిల్లల్ని వాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన పిల్లలు వీళ్ళు ముసలితనానికి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ సమయంకి మేము చాలా ప్రాజెక్టులు చూసాము. దాంట్లో వీళ్ళకి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో అర్చన ఎల్డర్ కేర్స్ ఇప్పుడు రాత్రి పగళ్ళు కష్టపడి 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎట్లా వచ్చింది మీకు ఇన్స్పిరేషన్ అర్చన ఎల్డర్ కేర్ సెంటర్ పెట్టాలి అని? ఇంతకుముందు మీరు ఏమైనా ఇలాంటివి పెట్టి ఉన్నారా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. ఓకే, అంటే చాలా మంది రకరకాల బిజినెస్ల వైపు వెళ్ళాలి అనుకుంటారు. అవునండి, ఇవన్నీ కొంచెం సెన్సిటివ్ టాపిక్స్ అని చెప్పొచ్చు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మీ మీదకే వచ్చేస్తుంది. సో చాలా సెన్సిటివ్ గా డీల్ చేయాలి. ఎందుకు మీకు వృద్ధాశ్రమం పెట్టాలి అనిపించింది, సారీ ఎల్డర్ కేర్ సెంటర్ పెట్టాలనిపించింది? ఒకటండి, మేము సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఇట్లా డ్రైవరు అండ్ పని వాళ్ళు ఆ ఓనర్స్ని చంపేసి నగలు అన్నీ ఎత్తుకుపోయారని. ఆ తర్వాత సేమ్ ఇన్సిడెంట్ మళ్ళీ 10-12 రోజుల తర్వాత మళ్ళీ సోషల్ మీడియాలో వచ్చేసరికి మాకు ఆలోచన వచ్చింది. అంటే ఇంత డబ్బున్నా కూడా వాళ్ళకి 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇచ్చినా కూడా సెక్యూరిటీ లేకుండేది. పిల్లలేమో బయట ఉన్నారు, పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. పేరెంట్స్ డబ్బులు అడిగితే 1,00,000 అడిగితే 10 లక్షలు ఇచ్చే పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళని సెక్యూర్గా చూసే వాళ్ళు కరువు అయిపోయారు. మనం దీన్ని లగ్జరీగా ఎందుకు చేయకూడదు? అన్ని చోట్ల పోతేనే అందరూ లగ్జరీగా అలవాటు పడ్డ ఈ రోజుల్లో వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ ఉంచలేరు కదా. ఇప్పుడు వేరే మేము చూసాము, దీనికి ముందు స్టడీ చేసాము. ఈ ఎల్డర్ కేర్స్ని, ఈ వృద్ధాశ్రమాలను చాలా తిరిగాము. అన్ని మామూలు హాస్టల్స్ మాదిరి ఉన్నాయి. ఒక రూమ్లో 4-5 ఉండే హాస్టల్ ఏదో తీసుకెళ్ళి మామూలుగా ఉడతాభక్తిగా ఉన్నట్టున్నాయి. అంటే వాళ్ళని తప్పు పట్టట్లేదు, బట్ డిపెండింగ్ ఆన్ ద బడ్జెట్. ఎవరైతే డబ్బు పెడతామో మాకు సర్వీస్ కావాలంటే లేదు ఎక్కడ కూడా. 5 స్టార్ హోటల్లో కూడా వెళ్ళి ఉందామన్న ఎన్ని రోజులు ఉంటారు, వాళ్ళని చూసుకునే వాళ్ళు కూడా కావాలి కదా. అప్పుడే దానికి నాకు ఆలోచన రావడం జరిగింది. మాకు ల్యాండ్ ఉంది కాబట్టి 30 acres ల్యాండ్ ఉంది, ఓన్ ల్యాండ్ కాబట్టి దాంట్లో పెడితే ఇలా ఉంటుందని. ఎక్కడండి ఇప్పుడు ఇది? ముదోల్ కాన్స్టిట్యున్సీ, నిర్మల్ డిస్ట్రిక్ట్ ముదోల్ కాన్స్టిట్యున్సీ, కుబీర్ మండల్ వస్తుంది. దానిలో చాతా విలేజ్ ఉంది. చాతా విలేజ్కి ఆనుకొని మా ల్యాండ్ ఉంది. దాంట్లోనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసాం. 1.5 year దీనికి ప్రాజెక్ట్ తయారు చేసి స్టార్ట్ చేయడం జరిగిందండి.